మీరు గమనించారు లేదో, ఇప్పుడున్న క్రైస్తవ సమాజాన్ని కూడా చూడండి. శరీరానికి రోగం వస్తే వెలవెల ఆడిపోతారు. చాలా మంది నేను సభలకు వెళ్తుండగా వస్తుంటారు. అయ్యగారు మోకాళ్ళ నొప్పులు అండి, ప్రార్థన చేయండి. అయ్యగారు కడుపులో బాగోలేదండి, ప్రార్థన చేయండి. అయ్యారు గుండెలో జబ్బు ఉందన్నారండి, ప్రార్థన చేయండి. ఇంతే, ఇవే తప్ప ఏమండి నేను ప్రభు కోసం ఇంకా జ్వాలలా ప్రకాశించాలనుకుంటున్నానండి, ప్రార్థన చేయండి. నా ఆత్మీయ జీవితం బలంగా నిలబడి 10 మందికి మార్గదర్శకంగా ఒక గొప్ప సాక్షిగా బతకాలని నా కోసం ప్రార్థన చేయండి అని అడిగేవాడు ఒక్కడు కనబడతాడేమో అని ఎదురు చూస్తాను. ఎవరు నాకు అలాంటి వాళ్ళు తారసపడట్లా. ఎక్కడో ఉంటారు, 1000కి ఒక్కడో 2000కి ఒక్కడో ఎవడో ఒక్కొక్కడు ఉంటుంటాడు తప్ప ఎక్కువ శాతం మంది ఇదే బ్యాచ్. మనోళ్ళు కూడా ఇంతే. రోగం వచ్చిందా దేవుడు గుర్తొస్తాడు మనకి, అర్జెంట్ గా రోగం తగ్గిపోవాలి. దానికోసం స్థానిక సంఘాన్ని వదిలేసి ఇంకో దొక్క బొమ్మన్నా పోతాం మనం. ఇక్కడ తగ్గలేదట, ఇక్కడ యేసుప్రభు వాళ్ళు తగ్గలేదట. ఇంకో చోట ఇక్కడ స్పెషల్ యేసుప్రభు ఉన్నాడట. అంటే ఇక్కడ ఉన్న పాస్టర్ గారి దగ్గర ఉన్న బైబిల్, ఇక్కడ ఉన్న పాస్టర్ గారి దగ్గర ఉన్న యేసుప్రభు మనకి సరిపోడట. ఎక్కడో దూరంగా వెళ్తేనట, ఎక్కడో 7 వారాలు వెళ్ళాట, మళ్ళీ అక్కడికి ఛార్జింగ్ అవదట. లేకపోతే అక్కడ ఉన్నాడట అసలు యేసుప్రభు. అక్కడికి వెళ్తే అక్కడ జరుగుద్దట మనకి. ఇది ఈ రోజు క్రైస్తవ్యం తీరు.